హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవా కయ్యవా మామా. హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండలోని పెద్ద కుంభకర్ణ ప్రాజెక్ట్ అనేది చాలా ప్రసిద్ధి చెందింది. రామాయణంలోని పురాణ నిద్ర మరియు ఆకలికి ప్రసిద్ధి చెందినటువంటి ఈ కుంభకర్ణ పెద్ద విగ్రహాన్ని కలిగి ఒక పర్యాటక స్థలంగా ఆకర్షణ అనేది పొందుతోంది. ఈ ప్రాజెక్టులో రామాయణంలోని దృశ్యాలను వర్ణించేటువంటి శిల్పాలు మరియు సంస్థాపనలతో కూడినటువంటి ఉద్యానవనం ఉంది. మరియు సందర్శకులు భారీ కుంభకర్ణ విగ్రహం లోపల నడవచ్చు. ఈ ప్రాజెక్టు NH-44 సమీపంలో పెనుగొండ నుండి అనంతపురం వైపు దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో 3 కొండల మధ్య అనేది ఉంటుంది. కుంభకర్ణ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు. ఈ విగ్రహం కేంద్ర భాగము 142 అడుగుల పొడవు మరియు 32 అడుగుల ఎత్తు గల పెద్ద కుంభకర్ణ విగ్రహంగా ఉంటుంది. రామాయణంలోని కుంభకర్ణుడు మేల్కొన్నటువంటి దృశ్యాన్ని పునఃసృష్టించడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. అంటే పనుకున్నటువంటి కుంభకర్ణుని మేల్కొల్పేటువంటి సన్నివేశం అన్నమాట. ఇది అనంతపురం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెనుగొండలో ఉంది. విగ్రహంతో పాటు రామాయణంలోని దృశ్యాలను వర్ణించేటువంటి శిల్పాలు మరియు సంస్థాపనలు కూడా పార్కు లోపల ఉన్నాయి. సందర్శకులు విగ్రహం కడుపులోకి నడిచి పార్కు యొక్క ట్రయల్స్ను అన్వేషించవచ్చు. ఈ పార్కు సందర్శకులకు రెస్టారెంట్తో సహా అనేక సౌకర్యాలను కూడా అందిస్తుంది. దీని సౌకర్యాలు మరియు సందర్శకుల సంతృప్తికి ప్రసిద్ధి చెందినని చెప్పవచ్చు. కొన్ని సమీక్షలో ఈ విగ్రహం నిర్లక్ష్యం చేయబడిందని, దీన్ని ఎవరూ పట్టించుకోలేదని, అందుకే మరుగున పడుతుందని, కొంత నిర్వహణ అనేది అవసరం అవుతుందని పేర్కొన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.